మర్ఫీ మూవీ కంప్లీటెడ్. మూవీ చూశాక ఒకటి అనిపించింది, ఈ జన్నర్కి ఇలాగే తీయాలి, ఇలాగే రాయాలి అంటూ ఏదీ ఉండదు అని. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడితే టైం ట్రావెల్ అండ్ ఫాదర్ ఎమోషన్ అనేది స్టార్టింగ్లోనే తన స్క్రీన్ ప్లేతో అనౌన్స్ చేస్తారు. సో తెలిసింది కాబట్టి ఒక మోడ్లో మూవీ అంతా వెళ్తూ ఉంటుంది. బట్ ఆ మోడ్లో ఉండే విజువల్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. ఆ క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ కానీ, లొకేషన్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్, కలర్స్ అండ్ అంతా ఒక స్టైల్లో ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ సీన్ వచ్చేసరికి ఒక మంచి ఫీల్లోకి వెళ్ళిపోతాం. అదే టైంలో ఒక న్యూ స్క్రీన్ ప్లే అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో సెకండ్ హాఫ్కి డబుల్ ఇంపాక్ట్ ఇస్తుంది. అండ్ ఆ స్క్రీన్ ప్లే అంతా మనకి ఏం జరుగుతుందో తెలిసినప్పటికీ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తాం. అండ్ ఆ రైటింగ్ని అలా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఆ ఫైనల్ సీన్ బ్యాలెన్సింగ్ కూడా బాగుంటుంది. వాళ్ళు తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో ఫాదర్ ఎమోషన్, అది చిన్నది అయినప్పటికీ దానికి ఇచ్చిన వాల్యూ వల్ల టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ఇంకా చిన్నదిగా కనబడుతుంది. అండ్ లిటరల్గా టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ని తీసుకొని ఒక షో కేసులో అందమైన వస్తువుని తయారు చేసినట్టు ఉంటుంది. అండ్ డైరెక్టర్ తన ఎమోషన్ ఏదైతే చూపించాలనుకున్నారో ఆ ఎమోషన్ అనేది పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యింది. అండ్ క్యారెక్టర్స్ చూస్తే రొటీన్ ఫేసెస్ లా కాకుండా ఫ్రెష్ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ మెయిన్గా హీరో రోల్ అయితే అమ్మాయిలు అయితే పక్కా ఆయన కోసం ఇంకోసారి చూస్తారనిపించింది. అండ్ ఇప్పుడు డైరెక్టర్ గురించి మాట్లాడితే ఆ రైటింగ్ ఏదైతే ఉందో మోస్ట్ పీస్ఫుల్గా ఉంటుంది, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. అండ్ లిమిటెడ్ క్యారెక్టర్స్ అయినప్పటికీ వాళ్ళని యూటిలైజ్ చేసుకొని కంప్లీట్ మూవీని అంతా వాళ్ళ మీదే రన్ చేయడం బాగుంది. లిమిటెడ్ క్యారెక్టర్స్ అయినప్పటికీ వాళ్ళని యూటిలైజ్ చేసుకొని కంప్లీట్ మూవీ అంతా వాళ్ళ మీదే రన్ చేయడం బాగుంది. ఈ మూవీలోని టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలి. రొటీన్ కలర్స్ని యూజ్ చేయకుండా రేర్ కలర్స్తో మూవీ అంతా రన్ అవుతూ ఉంటుంది. అండ్ లొకేషన్స్ ఏదైతే ఉందో ఒక్కసారైనా అలాంటి ప్లేసెస్కి వెళ్ళాలని ఉంటాయి. అండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఎక్కడా కూడా ఉన్న ఫీల్ని డిస్టర్బ్ చేయదు. ఓవరాల్గా మూవీ బాగుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.